ఫోన్ ఎత్తాడు సంపత్ రానిరావు ఏంటంటే ఇక్కడే అదే అదే K715 ఇది సార్ సోనా పండించుకున్నట్టయితే రైతులకి చేసే అవకాశం వేదికల ద్వారా రైతులకు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉందో మరి దాన్ని అలా ఆ ప్రభుత్వం 350 కోట్ల మార్పు కూడా అనుకుంటే ఈ రామాలయం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి స్థానిక సర్పంచ్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ అర్జున్ ప్రకాశన్ గారికి వారితో పాటు డిఏఓ గారికి సన్నగా తీసుకోవాలని చెప్పి మద్దతు ధర ఇస్తా ఉంది, పెంచుకుంటూ పోతా ఉంది తప్ప మరి కేంద్ర ప్రభుత్వం వడ్లు కానీ మక్కలు కానీ కందులు కానీ పెసలు కానీ పల్లీలు కానీ ఏ పంటను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. మరి రాష్ట్రాల మీద రుద్దుతూ మరి రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా తీసుకుంటే తీసుకోండి లేకుంటే లేదు, మాకు సంబంధం లేదనే రీతిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. మరి వాళ్ళ పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ ఇటుపక్క ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ కానీ మరి మన రబీ సీజన్లో అక్కడి నుండి మక్కలు తీసుకొచ్చి మరి మన ప్రాంతంలో ఇవాళ 1600-1700కు మరి అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏదైతే దొంగతనంగా తీసుకొచ్చి మనకి ప్రాంతాలు అమ్మడం జరిగింది. దాంతో మన దగ్గర కూడా పెద్ద ఎత్తున రేట్లు పడకపోవడం, రైతులు ఇబ్బంది పడడం ఇవన్నీ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్ ద్వారా ఇవాళ 15 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు క్వింటాల్కు 2400 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి తీసుకోవడం జరిగింది. మీరు ఈ 7 రకాలు పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి తీసుకునేటువంటి బాధ్యత మాది, రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మరి ప్రభుత్వం చెప్పి ఇవాళ రైతులను ప్రభుత్వం మోసం చేస్తలేదు. మరి ఆనాటి ప్రభుత్వం నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు, కారు కూతలు కూస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరు ఆనాడు సన్న పెట్టమని చెప్పి బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా. కనీసం ఒక్క రైతుకు 1 క్వింటాల్ వడ్ల కన్నా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊరికన్నా ఏ ఒక్క రైతు కన్నా సన్న వడ్ల బోనస్ మీరు ఇచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారో నాకు అర్థం కాదు. ఇవాళ పేద వర్షాకాలం 2024 సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు మాట ఇచ్చి మాట తప్పకుండా మరమ తిప్పకుండా క్వింటాల్ వడ్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈ రాష్ట్రంలో సన్న వడ్లు పెట్టుకున్న రైతులకు బోనస్ ఇస్తే రాష్ట్రం మొత్తంలో 1000 కోట్ల చిల్లరైతే ఒక పెద్దపల్లి నియోజకవర్గానికి 60,50 లక్షల బోనస్ ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చింది. సన్న వడ్లలో ఈ వెరైటీలు పెట్టుకుని దీనికి ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది, మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక సూచన ఇస్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి దానికి అందరూ కూడా సహకరించండి. ఎరువులకు కూడా ఎవరికి ఇబ్బంది లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లో యాడ్
గొర్రెలు కానీ పశువులను కానీ కోళ్ళ ఎరువు కానీ ఇతరాత్ర ఎరువులన్నీ బంద్ అయిపోయింది. బంద్ అయిపోయి మనం ఏమంటే ఎరువులు వేయగానే పచ్చ పడగానే పొలం బాగా పచ్చ వచ్చింది, పంట బాగా పండుతుంది. ఇంకా ఉండేది పంట. సుస్వాగతం. అదేవిధంగా సిపి రామగుండ అంబర్ కిషోర్ జషా గారికి మరియు ముఖ్య అతిథులందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి సంవత్సరం జూను ఈ రోజు మనందరికీ మన ఆలోచనలను మన భవిష్యత్తును కూడా విద్యార్థులారా మీరు ఈ దేశ భవిష్యత్తును నిలబెట్టాలి. ఇక్కడికి ఉన్న అందరు స్టూడెంట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈ మత్తుకు బానిస కాకూడదు, మనమే మన లక్ష్యంగా మనం ముందుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టర్ని క్రియాశీలంగా భాగస్వామి అవుతారు. ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడి డ్రగ్స్ రహిత సమాజమే. సే నో టు డ్రగ్స్. సే నో టు అంటే మీరు డ్రగ్స్. ఒక మంచి మనిషి ఉంటే, డిసిప్లిన్ మనిషి ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మత్తు పదార్థం వైపు వెళ్ళడానికి అవసరమే రాదు. కానీ మీరు స్కూల్లో చదువుతున్నారు, అప్పుడు ఊరికి కూడా వెళ్తున్నారు, మీ సొంత ఊరికి. ఎప్పుడు కూడా మీరు బయట వెళ్ళినా ఇక్కడ బహుశా మీ డిసిప్లిన్ మంచి ఉంది, మీకు ఆ విధంగా చెత్త అలవాటు చెత్త మనసుతో కాంటాక్ట్ ఉండదు. బయట సొసైటీలో వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఊర్లో ఈ బాధ ఉంటుంది. సో మీరు అప్పుడు ఒక పౌరుడుగా, ఒక సోల్జర్గా వెళ్ళి, యాంటీ డ్రగ్ సోల్జర్గా వెళ్ళి సొసైటీలో ఎక్కడ కూడా మీరు ఉన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ చుట్టుపక్కన ఉన్న అందరికీ ఈ అవగాహన పెంచుకోవాలి. మత్తు పదార్థం ఫస్ట్ టైం చాలా మంచి ఫీల్ అవుతుంది. ఎందుకు మాకు బాధ నివారణంగా కనిపిస్తుంది, తీసుకున్నా మా బాధ పోతుంది. అందరు ఇదే చెప్పి ఫస్ట్ టైమర్కి అట్రాక్ట్ చేస్తారు. కానీ తర్వాత ఇదే అలవాటు అవుతుంది, ఇదే మజబూరీగా అయిపోతుంది. మీకు ఇష్టం లేకున్నా కూడా, తెలిసినాకి కూడా ఇది నాకు నష్టం ఉంటుంది, నా ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది అన్నీ తెలిసినా కూడా, అమ్మ నాన్న చెప్పినా కూడా వాళ్ళు మజబూరీలో ఇది తీసుకోవడానికి అంటే వాళ్ళకి కంపల్సన్ అయిపోతుంది. ఆ కారణంతోనే మీరు అందరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సొసైటీలో మీరు మీ ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఈ విషయంలో అందరికీ అవగాహన పెంచుకోండి. మంచిగా పెద్ద ఆఫీసర్, పెద్ద అంటే ఒక సొసైటీలో కాంట్రిబ్యూట్ చేసిన ఒక పెద్ద కళాకారుడు, పెద్ద లీడర్, మీ ఇష్టం, పెద్ద స్పోర్ట్స్ పర్సన్ ఉండండి. ఉండడానికి దారి ఒకటే, డిసిప్లిన్ ఉండాలి, మీ లక్ష్యం మీద మీ దృష్టి ఉండాలి. ఆ లక్ష్యం సాధించుకోవడానికి కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేస్తే తప్పకుండా మీకు కావాల్సిన లక్ష్యం తప్పకుండా దొరుకుతుంది. 12 రకాల డాక్యుమెంట్లలో ఒక డాక్యుమెంట్ ట్రాన్స్పరెంట్ చూడండి. ప్రక్రియ ఆన్లైన్ ఏలోకి ఇస్తారు, బిఎల్ఓ అది ఏం చేస్తే దాని ఓకే. మరి ఇప్పుడు 2002లో 102 లేదా 5 వరకు 100కి 500 ఉంది. ఓట్లు దొరకవు. బిఎల్ఓ ట్రై చేసినా, బిఎల్ఏ ట్రై చేసినా దొరకవు. ఎందుకు? వాళ్ళు తీసేస్తారు, అక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళు మాకు ఎలాంటి లింక్ లేదు అని రాసి ఎన్యూమరేటర్ ఫామ్ లో డ్యాష్ పెడతారు. 2002 డీటెయిల్స్ నింపుతారా? నింపరు. డ్యాష్ పెట్టి సంతకం పెట్టి ఇస్తారు. అప్పుడు బిల్లు ఏం చేస్తారు? 2002 యొక్క వివరాలతో మ్యాచ్ అవుతలేరు అన్న ఆప్షన్ క్లిక్ చేసి వారు కూడా డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ లో. సెకండ్ స్టేజ్ ఎప్పుడు? జూలై 31 రోజు. జూలై 31 తర్వాత 12 రకాల డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్ మీరు సబ్మిట్ చేయండి అని నోటీస్ వస్తుంది. సబ్మిట్ చేయమని నోటీస్ వస్తుంది. ఆ నోటీసులు కూడా బిఎల్ఓ. మరి ఆ డాక్యుమెంట్లు ఏంటి? ఎవరు ఏ డాక్యుమెంట్ ఇవ్వాలి
కంబైన్డ్ డిస్ట్రిక్ట్ కరీంనగర్. ఇతని పైన టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. ఇది మిస్అప్రోప్రియేషన్ వచ్చేసి టోటల్ 158 crores. మన సుల్తానాబాద్ వచ్చేసి 2 కేసులు 27 crores. అంటే మన కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో టోటల్గా వచ్చి 158 crores. ఇతను 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. క్రైమ్ నెంబర్ ఫస్ట్ 48 of 2012 302 మర్డర్ కేస్, 88 of 2021 చీటింగ్ కేస్, 86 2021 అటెంప్ట్ మర్డర్. నెక్స్ట్ 40 of 2021 ఇది మిస్అప్రోప్రియేషన్, 136 మిస్అప్రోప్రియేషన్, 218 మిస్అప్రోప్రియేషన్, 52 మిస్అప్రోప్రియేషన్. ఈరోజు ఈ క్రైమ్ నెంబర్ వచ్చేసి 160 of 2026 ముప్పిడి శ్రీకాంత్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్ రెడ్డి. ఈయన డిస్ట్రిక్ట్ మేనేజర్ TGS CSCL సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ పెద్దపల్లి. అక్యుడు A1 బండారి మారుతి, A2 సొక్కం అంజయ్య. వీళ్ళను మా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు అండ్ కాల్వ శ్రీరాంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వీళ్ళిద్దరూ మార్నింగ్ కరీంనగర్ ఇతను చేసే జిమ్లో కట్ట రాంపూర్ జిమ్లో పట్టుకోవడం జరిగింది. ఈరోజు రిమాండ్లో ఈరోజే పంపించడం జరుగుతుంది. 7 కేసుల గురించి ఇతను కన్ఫెస్ చేయడం జరిగింది. టోటల్ 158 crores 45 lakhs. ఈ DM స్టేట్మెంట్ ప్రకారం టోటల్ ప్యాడీ ఇతనికి అప్పచెప్పిందేమో 3116 tons. CMR టు బి డెలివర్డ్ వచ్చేసి 2119 tons. CMR డెలివర్డ్ బై మిల్లర్స్ టు FCI ఈయన పంపించాల్సింది 515.158 tons. బ్యాలెన్స్ CMR డ్యూ ఫ్రమ్ మిల్లర్ ఈయన ఎట్ టు బి FCIకి పంపించాల్సింది 1603 tons 0.967. ఇది మనకు మిస్అప్రోప్రియేషన్ అయింది టన్స్లో. ఈక్వలెంట్ ప్యాడీ 2358.774 tons. దీని కాస్ట్ వచ్చేసి ఈ కేసులో 6,90,000 సమ్ చేంజ్. 25% పెనాల్టీ వేస్తే టోటల్ 7,61,30,315 రూపీస్ ఈ ఒక్క కేసులో. అంటే టోటల్గా ఈయన హిస్టరీ ఇది. మన ఒక్క కేసులో మాత్రం ఈరోజు జరిగిన కేసు ప్లస్ ఇంతకుముందు సుల్తానాబాద్ PS లిమిట్స్లో జరిగింది టోటల్ 27 crores ఫ్రాడ్. స్టేట్ వైడ్ మొత్తం 158 crores.